అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేపు తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఉంది. మా పార్టీ ఎమ్మెల్యేలందరూ మా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారితో, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సమావేశం ఉంది. ఇంకా ఆ తర్వాత 12వ తారీఖు ఇదే గన్నవరంలో ఉదయం రంగరంగ వైభవంగా ప్రధానమంత్రి గారి సమక్షంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ప్రమాణ స్వీకారం, అలాగే మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా రేపు ఉంటుంది. చాలా అన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా గన్నవరంలో అత్యంత భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రధాని గారు పాల్గొనే కార్యక్రమం కాబట్టి. నిన్న అక్కడ ఆయన ప్రమాణ స్వీకారం చక్కగా జరిగింది. అంతకు మించి భారీగా అందంగా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. నా మీద జరిగిన కస్టోడియల్ టార్చర్ మీద నేను మళ్ళీ ఈరోజు కంప్లైంట్ ఇవ్వబోతున్నా. దాని మీద ఎంక్వైరీ చేయలేదు. అప్పుడు ఆ కస్టోడియల్ టార్చర్కి పాల్పడిన సునీల్ కుమార్, విజయపాల్, నన్ను దారుణంగా హింసించిన వాళ్ళందరి మీద కూడా నేను ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి ఆ కేసు విచారించమని చెప్పి సిఐడిని కోరబోతున్నాను. తప్పకుండా అందులో ఎవరైతే చట్టాన్ని అతిక్రమించారో వాళ్ళందరికీ కూడా చట్టపరంగా శిక్షలు పడతాయి. జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాల్లో రెజొనెన్స్ విజయ భేరి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 31, 53, 63 లాంటి టాప్ ర్యాంకులతో పాటు కేవలం రెజొనెన్స్ హైదరాబాద్ క్యాంపస్ నుండి 180 మందికి పైగా విద్యార్థులు ఐఐటి సీట్ సాధించడం గర్వకారణం. మా హైదరాబాద్ క్యాంపస్ లో జేఈఈ లాంగ్ టర్మ్ అడ్మిషన్స్ జరుగుతున్నవి.